మహిళల ప్రీమియర్ లీగ్ WPL T20 క్రికెట్ టోర్నీ రెండో సీజన్కు రంగం సిద్ధమైంది. గత ఏడాది తొలి సీజన్లో అభిమానులను ఆకట్టుకుని పలువురు యువ క్రికెటర్లను వెలుగులోకి తెచ్చిన ఈ లీగ్ మరోసారి అదే స్థాయిలో ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. నేడు చిన్నస్వామి స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో గత సీజన్ విజేత ముంబై ఇండియన్స్తో రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. మిగతా 3 జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జైంట్స్ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా టోర్నీలో మొత్తం 22 మ్యాచ్లు నిర్వహిస్తారు. మార్చి 13న ఢిల్లీ వేదికగా ఫైనల్ జరుగుతుంది. గత సీజన్లో ఒక్క ముంబైలోనే అన్ని మ్యాచ్లు జరిగాయి. ఈసారి బెంగళూరు, ఢిల్లీలను వేదికగా ఎంపిక చేశారు. తొలి సీజన్ లాగే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తుంది. 2-3 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి. గత ఏడాది 5 టీంలకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారే ఈసారి సారథులుగా ఉన్నారు. భారత్ మినహా ఆసీస్ నుంచే గరిష్టంగా 13 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. 2023 సీజన్లో సత్తా చాటిన సైకా ఇషాక్, శ్రేయాంక పాటిల్ ఆ తర్వాత భారత్ జట్లకు ఎంపికయ్యారు. గత ఏడాది వీరిని కనీస ధర 10 లక్షలకు తీసుకోగా 2 సీజన్ల మధ్య భారత జట్టుకు ఆడటంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరికీ 30 లక్షల చొప్పున లభిస్తాయి. ఈ సీజన్ వేలంలో కాశ్వీ గౌతమ్ను 2 కోట్లకు గుజరాత్ జైంట్స్ టీం ఎంచుకుంది. అయితే గాయం కారణంగా ఈమె ఈ సీజన్ నుంచి అనూహ్యంగా తప్పుకోవటం గమనార్హం. హైదరాబాద్, ఆంధ్ర జట్ల నుంచి 8 మంది ఈసారి WPLలో బరిలోకి దిగనున్నారు. హైదరాబాద్ ప్లేయర్లు అరుంధతి రెడ్డి ఢిల్లీకి, త్రిషా పూజిత గుజరాత్, యశశ్రీ, గౌహర్ సుల్తానా యూపీ జట్లకు, ఆంధ్ర క్రికెటర్లు స్నేహా దీప్తి ఢిల్లీకి, సభినేని మేఘన బెంగళూరు, షబం గుజరాత్, అంజలి శర్వాణి యూపీల టీంల తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు.